దేవుని పిల్ల, వైద్యులుగా ఈ రోజున ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యుడు, వైద్య శాస్త్రానికి పితామహుడు, వైద్య శాస్త్రమే కాక ప్రపంచంలో ఈనాడు వెలుగు చూసిన ప్రతి శాస్త్రానికి ఆద్యుడు, పితామహుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయనే మొట్టమొదటి మత్తు డాక్టర్ గారు, మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్, మొట్టమొదటి సర్జన్, శస్త్రచికిత్స నిపుణుడు, సర్జన్. తెలుసు కదా మీకు డాక్టర్లో చాలా కేటగిరీస్ ఉంటాయండి. సర్జనా, ఎండియా, ఇంకా ఎంబీబీఎస్ఆ, నువ్వేంటి, నేను ఎండి, లేదా నేను ఎంఎస్, లేకపోతే నేను ఫిజీషియన్, ఇలా చాలా ఉంటాయి. ఈ కేటగిరీలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ, ఈ నిన్న కాక మొన్న ప్లాస్టిక్ సర్జరీని కనిపెట్టారండి. మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యుడు, మొట్టమొదటి మత్తు మందు ఇచ్చిన వైద్యుడు, ఆపరేషన్ చేసిన వైద్యుడు, వైద్య శాస్త్రానికి పితామహుడు, ఇంతవరకు ఈ ప్రపంచం గుర్తించని వైద్యుడు ఎవరు? దేవుడండి. ఏం చేశాడు ఈ దేవుడు? మొదటి వైద్యం అసలు ఎలా జరిగింది, దేనికి జరిగింది అని మనం ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయం వచనం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు, చూడండి, గాఢ నిద్ర. ఆపరేషన్ చేయడానికి ఏం కావాలండి? ఆపరేషన్ చేయాలంటే కత్తులుంటే సరిపోదు, మత్తు కావాలి. అవునా? ఆపరేషన్ చేయడానికి మత్తు కావాలి. మొట్టమొదట మత్తు ఇచ్చాడండి. అలాగే ఇప్పుడు మీకు ఎలా మత్తు ఎక్కుతుంది నేను చెప్తుంటే? అందరూ మత్తుగా అలా జోగుతున్నారు చూసారా? అలాగా దేవుడు కూడా ఏం చేశాడంటే ముందు ఆదాముకి నెమ్మదిగా మత్తు ఇచ్చాడు. అలాగా మత్తు ఇచ్చేసి వెంటనే కత్తి తీసుకోవచ్చేయట్లేదండి. అతడు నిద్రించినప్పుడు అంటే కన్ఫర్మ్ చేసుకున్నాడు వీడు నిద్రలో ఏ స్థాయికి వెళ్ళాడు అన్నది. ఎందుకంటే నిద్రలో చాలా స్థాయిలు ఉన్నాయి. కోడి నిద్ర ఏదో అంటారు, కునుకు నిద్ర, ఇలాంటివి చాలా. అంటే అలా తడితే లేచిపోతాం. మరి ఆపరేషన్ చేసేవాడికి తడితే లేచిపోయాడు అనుకోండి, గగ్గోలెత్తిపోతుంది, ఇంకేం లేదు చుట్టుపక్కలంతాను. అందుకు గాఢ నిద్రలోనికి వెళ్ళాలి. దేవుడైన యెహోవా, మళ్ళీ చదవండి, ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి మత్తు ఇచ్చాడు. నెమ్మదిగా అలాగా మత్తులోకి అలా వెళ్ళాడు ఆదాము. నెమ్మదిగా ఇలా గిల్లాడు, కొట్టాడు, తట్టాడు, కత్తితో అలా పొడిచాడు. స్పర్శ లేదు ఆదాముకి. వెళ్ళిపోయాడు వీడు. గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు, అంటే ఫుల్ కోమాలోకి వెళ్ళినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసేసేటండి. బయటికి తీసేయటమే, కాలు తీసేసినట్టు. ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును ఏం చేశాడంటే డాక్టర్ గారు, ఫస్ట్ డాక్టర్, చీఫ్ డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు ఏం చేశారంటే మాంసముతో పూడ్చివేసి, మాంసంతో పూడ్చివేయడం. మనకు తెలుసు, హార్ట్ సర్జరీలు చేస్తుంటారు, గుండెకు చిల్లు పడుతుందండి. ఈ చిల్లు పడినప్పుడు ఏం చేస్తారో తెలుసా? శరీరంలో ఎక్కడో ఉన్న ఒక మాంసాన్ని తీసి ఆ చోటున వేసి పూడి చేస్తారు, మెత్తేస్తారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? ఆపరేషన్ చేశాడు. దేవుడు కూడా ఆపరేషన్ చేసి టోటల్గా ఎముకనే బయటికి తీసేశాడండి. బయటికి తీసేసి ఆ చోటును మళ్ళీ మాంసంతో పూడ్చి. మనోళ్ళు మాంసంతో పూడ్చగలరండి? ఈ డాక్టర్లు మాంసంతో పూడ్చగలరా? ఇక్కడ మాంసం తీసి అక్కడ పూడ్చేయమంటే పూడ్చేస్తారు. కొత్త మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టమంటే మాత్రం అవద్దండి. అవదు. ఈనాటి ఆధునిక శాస్త్రం చెయ్యలేని దానిని దేవుడు ఏనాడో చేశాడండి. ఏమిటది? ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, ఎముకను బయటికి తీశాడు, పక్కన పెట్టాడు ఎముకని. ఇప్పుడు ఏం చేయాలి? ఓపెన్ చేసి, సైడ్ ఎక్కడో ఓపెన్ చేశాడండి. ఓపెన్ చేసి ఒక ఎముకను లాగాడు, మళ్ళీ పూడి చేశాడు. పూడి చేసిన తర్వాత ఆదాముకి ఏమొస్తుంది? కాసేపటికి తెలివి రావాలి, మెళుకువ రావాలి. ఏమండి, మెళుకువ వచ్చిన తర్వాత ఉంటుందండి మనకి
ఆపరేషన్ చేసినంతసేపు బాగుంటుంది, మబ్బులలో తేలుతున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే మత్తు ఇస్తారు కదా, మత్తు విడిన తర్వాత ఉంటుంది అసలు కథ. గగ్గోలెత్తిపోతారు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. అప్పుడు ఏమిస్తారు? పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, భయంకరమైన పెయిన్ కిల్లర్స్. ఇంజక్షన్ గుప్పిస్తే తప్ప వాడికి ఆ బాధ ఆగదు. అంటే ఆదాముకి ఆపరేషన్ చేసిన తరువాత అతడు ఏమైనా బాధపడినట్టు మనకి ఇక్కడ కనిపించట్లేదు. అంటే దేవుడు అత్యంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ని ఆదాము మీద ప్రయోగించాడండి మొట్టమొదటిసారి. అందుకే ఆదాము లేచేటప్పటికి అతనికి బాధ నొప్పి ఏమనిపించలేదు. ఒంటి మీద గాయం కూడా కనపడలేదు. ఒంటి మీద గాయం ఎందుకు కనపడలేదు? ప్లాస్టిక్ సర్జరీ చేసేశాడు. ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు వచ్చిందండి? నిన్నగాక మొన్న ప్లాస్టిక్ సర్జరీలు వచ్చాయి. అంటే పెద్ద ఆపరేషన్ అయినా కానీ, లేకపోతే ఒళ్ళంతా కాలిపోయినా కానీ ఆ మచ్చలు, ఆ గాయాలు అనేవి అసహ్యంగా కనపడకుండా ఉండడం కోసం రూపొందించబడిన వైద్య విధానమే, శస్త్రచికిత్సా విధానమే ప్లాస్టిక్ సర్జరీ అంటాం మనం. ఏమీ తెలియదండి, ఏదో చిన్న గీతల అలా ఉంటుందంటే ఇక్కడ ఆశ్చర్యపోతాం. ఏంటి ఎంత పెద్ద ఆపరేషన్ ఇక్కడ జరిగిందా అని. ఎవరైనా చూశారో లేదో మరి, నేను చూశాను విశాఖపట్నంలో. అంటే ఆదాముకు ఒంటి మీద చిన్న గాయము కూడా లేకుండా దేవుడు చేశాడు. అంటే ఏమండి, ప్రపంచంలో చెయ్యి తిరిగిన శస్త్రచికిత్స నిపుణుడు ఎవరంటేనండి మొట్టమొదట దేవుడండి. మొదటి వైద్యుడు దేవుడు, మొదటి మత్తు డాక్టర్ దేవుడు. కానీ పితామహులు, వైద్య శాస్త్రానికి పితామహులు ఎవరిని చేసేశారండి? మనుషుల్ని చేసేశారండి. మరి దేవునికి రావాల్సిన ఘనత ఏదండి? దేవునిని డాక్టర్గా ఎవరు గుర్తించారు చెప్పండి? చెప్పండి. నోబెల్ బహుమతి ఇచ్చారు లూయి పాశ్చర్కి, ప్రకృతిలో దాగి ఉన్న ఒక పదార్థాన్ని, ఒక ఔషధాన్ని బయటికి తీసినందుకు. మరింత అద్భుతమైన సర్జరీ చేసిన దేవునికి ఏ బహుమతి ఇవ్వాలి చెప్పండి? దేవుని పిల్లారా ఆలోచించండి. వైద్యుడు, పరమ వైద్యుడు, మన వైద్యుడు, ప్రపంచం గుర్తించని ఈ వైద్యుడు, ప్రపంచం ఎరుగని ఈ వైద్యుడు ఎంత గొప్పవాడంటేనండి, ఎంత గొప్పవాడంటే తన పిల్లల ఆరోగ్యాన్ని దేవుడు పట్టించుకున్నంతగా ఎంతవరకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కన్న తల్లి కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇంతవరకు ఎవ్వరూ కూడా ఆయన తీసుకున్నంతటి జాగ్రత్తను తీసుకోలేదండి. ఈ రోజున శాస్త్రవేత్తలు ఎన్నో మందులు కనుగొంటున్నారు, మనం చూస్తున్నాం. ఈ మందులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచించారు ఎప్పుడైనా? ఈ మందులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నవి? ప్రకృతిలో ఉంది. అదొక చెట్టులో ఉండొచ్చు, అదొక భూమిలో ఉండొచ్చు, అదొక మొక్కలో ఉండొచ్చు, అదొక సముద్రంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లేదా పాము విషంలో ఉండొచ్చు. అది ఎక్కడైనా ఉండొచ్చు ఔషధం అనేది. కానీ ఔషధం అనేది ప్రకృతిలోనికి ఎలా వచ్చింది? దేవుడు పెడితే వచ్చిందండి. అంటే మనకు ఒంట్లో బాగోలేదని మనం వేసుకుంటున్న టాబ్లెట్ వీళ్ళు తయారు చేసేసింది ఏమీ కాదు, ఉన్నదాన్ని బయటికి తీసింది. మనం తీయలేకపోయాము, మనం దద్దమ్మలం కాబట్టి. వాళ్ళు కొంచెం లోతుగా ఆలోచించారు కాబట్టి వాళ్ళు తీయగలిగారు. కానీ ప్రకృతిలో ఆ ఔషధమే అనేది లేకపోతే ఈ మందు, ఈ టాబ్లెట్, ఈ క్యాప్సుల్, ఈ ఇంజెక్షన్ అనేది ఈ రోజున ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? అవునా? అంటే ప్రకృతిలో ఔషధ గుణాలు, ఔషధ లక్షణాలు అనేవి ఉన్నవి. ఎవరు పెట్టారు? వైద్యశాస్త్ర పితామహుడా? దేవుడండి. ఎందుకు పెట్టాడు? తన పిల్లలకు వైద్యం అవసరం కాబట్టి. ఎందుకంటే ఎన్నో రోగాలు వస్తాయి మానవాళికి. కాబట్టి ముందే జాగ్రత్త చేశాడు. ఒక మంచి సందర్భం మనం ఎప్పుడు చూసేదే మీకు అర్థమవుతుంది. రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 2వ రాజులు 20వ అధ్యాయం
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో, అబ్బాయి అయిపోతావని దేవుడు కబురు పంపించాడండి. యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎంత భయభక్తులతో జరిగించానో నువ్వు చూశావు నీ కళ్ళతో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నేను చేసిన వాటన్నిటిని అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ విషయం చెప్పాడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు అయిపోతావు, నీ టైం అయిపోయింది, దేవుడు చెప్పమని ఈ మాటలు అని. ఈ మాటలు విని హిజ్కియా గోడ వైపు తిరిగి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడండి, కన్నీళ్లు విడుస్తూ. నేను ఎలా బ్రతికానో ఒకసారి ఆలోచించండి తండ్రి అని. ఈ విషయం చెప్పి యెషయా బయటికి వెళ్ళక ముందే మళ్ళీ దేవుడు వెనక పంపించాడు యెషయాని. నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లకుండానే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు ఇలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఎలా బ్రతికావో నేను చూశాను హిజ్కియా. వెరీ గుడ్. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకెక్కి పోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత వైద్యం. ఫిగ్ అంటారని ఇంగ్లీష్లో, చిన్ని ఉంటాయి అంజూరపు పళ్ళు. ఆ ముద్ద పట్టుకొచ్చి, అంటే అంజూరపు పళ్ళను ముద్దగా చేసి ఆ ముద్దను కురుపు మీద వేసాడటండి. వెంటనే కురుపు ఏమైంది? తగ్గటం ప్రారంభమైంది. ఎన్ని రోజులకు నువ్వు మళ్ళీ నడవగలవని చెప్పాడు దేవుడు. అంటే 3 రోజుల కోర్స్ పడింది హిజ్కియాకు. అంటే అంజూరపు పళ్ళ ముద్దలో, ఈ పళ్ళలో ఏముంది? యాంటీబయాటిక్ ఉందన్నమాట, పెన్సిలిన్. క్రిములను సంహరించగలిగే, కుళ్ళును సంహరించగలిగే శక్తి అంజూరపు పళ్ళలో ఉందన్నమాట. అంటే దేవుడు ఏం చేశాడు ఇక్కడ? వైద్యం చెప్పాడు, వైద్యం చేశాడు. ఆ వైద్య గుణం, ఔషధాన్ని ఎక్కడ పెట్టాడు? ప్రకృతిలో పెట్టాడండి, ప్రకృతిలో పెట్టాడు. ఈరోజు మనం వేసుకునే ఈ టాబ్లెట్స్, ఈ క్యాప్సూల్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రకృతిలోంచి తీయబడినవి. ఏమండి, ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం, యాంటీబయాటిక్ మనకు ఆయింట్మెంట్ లాంటిదో ఏదో ఒకటి ఇస్తాడు. పాతకాలంలో ఏం చేసేవారు? ఇప్పుడంటే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ వచ్చింది. పాతకాలంలో ఏం చేసేవారు? గత కాలంలో ఆకులు వేసేవారు. ఇంకా పసుపు. కరెక్ట్, పసుపు అండి. పసుపులో ఏముంది? యాంటీబయాటిక్ అండి, యాంటీబయాటిక్. అంతవరకు ఎందుకండి? ప్యాంక్రియాస్ మాకు గ్రంథి పాడైపోయింది కదా, షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం. షుగర్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రకృతిలోనే దేవుడు ఇన్సులిన్ పెట్టాడండి. ఇన్సులిన్ ఏంటో తెలుసా? పెసలను నానబెట్టి అవి మొలకలు వచ్చిన తరువాత తింటే ఇన్సులిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే పెసలలో, మొలకొచ్చిన పెసలలో ఏముంది? ఇన్సులిన్. అది తిన్న రోజున, అంటే టాబ్లెట్ వేసేసుకుని అది తినేస్తారు ఒక్కొక్కసారి, ఒక్కసారిగా షుగర్ పడిపోతుంది అంతే. అంతవరకు ఎందుకండి? బెండకాయ. షుగర్ పేషెంట్లు ఉన్నారా? రాసుకోండి.
బెండకాయ ఉందండి. బెండకాయని పైన ముచుకు కింద కోసేసి 2 బెండకాయలు నీళ్ళల్లో వేసి రాత్రంతా ఉంచిన తర్వాత దానిలో ఉన్న జిగురు పదార్థం ఉంది చూశారు, అది నీళ్ళలోకి వస్తుందండి. ఆ నీళ్లు కనుక తాగితేనండి ఏమండి షుగర్ డౌన్ అయిపోతుందండి ఒక్కసారిగా. అంటే ఆ జిగురు పదార్థంలో ఏముంది? ఇన్సులిన్. ఇన్సులిన్ అండి. నేరేడు కాయలు మనకు తెలుసు, నేరేడు పళ్ళు. ఇదివరకు ఎక్కడ పెడితే అక్కడ చెట్లు ఉండే నేరేడు పళ్ళు చెత్తక తినేసేవాళ్ళం పట్టుకుని, తినేసి థూ అని గింజ చేస్తాం మనం. ఏమండి అసలు ఇప్పుడు ఆ గింజలు దొరకట్లేదు, ఎవడో వస్తాడా అని చూస్తున్నారు. గింజలు దొరకట్లేదండి. ఆ గింజ పొడి చేసుకుని మింగితే కాస్త కాస్త ఇన్సులిన్ షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. ఏమండి మనకి గ్యాస్ ట్రబుల్స్ కదా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. ఏంటి టాబ్లెట్లు అవి? ప్యాంటాప్రజాలు, ర్యాంటెడైన్, ఇవన్నీ టాబ్లెట్స్ గ్యాస్ తగ్గడానికి మనకు తెలుసు. ఇదివరకు ఏముందండి గ్యాస్ తగ్గడానికి? ఉల్లిపాయ, ఇంకా వామ్మరుకు అమ్మేవారు ఇంటి దగ్గరకు వస్తుందా? వామ్మరుకు అని రాత్రుళ్ళు పొద్దుటే సీసాల్లో రంగురంగులు సీసాలు వేసుకుని అమ్మేవారు వామ్మరుకు. ఎక్కడుంది అది? ప్రకృతిలో ఉందండి. వాటన్నిటినీ విడిచిపెట్టేశాడు మనిషి. దేవుడు మనిషి ఆరోగ్యం గురించి ఆలోచించి వీటన్నిటినీ కూడా ఎప్పుడో ప్రకృతిలో భద్రపరిచాడు. అందుకే ఈ రోజున ప్రకృతి వైద్యానికి ఆయుర్వేదం వాళ్ళు అంత ప్రాధాన్యతనిస్తారు. మేము కూడా చాలాసార్లు ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం మానేసి ఆయుర్వేదం వైపు వెళితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే షుగర్ వ్యాధికి వాళ్ళు కాకరకాయ నుంచి తీసిన కొన్ని రసాలు, అలాగే నేరేడు పండు నుంచి తీసినవి, అలా ఇతరత్ర వాటి నుంచి తీసిన వాటన్నిటినీ కూడా ఒక సీసాలో వేసి డయాబెటిక్ వ్యాధికి మందుగా అమ్ముతుంటారు. అవి వేసుకోవాలంటే మనకు లోకువ. అవేమిటి? నెమ్మదిగా పనిచేస్తాయి. మనకేంటి? రాత్రికి తగ్గిపోవాలి. రాత్రికి తగ్గకపోతే వెంటనే డాక్టర్ని మార్చేస్తామంతే మనం. మనిషి ఏమండి అలవాటు పడిపోయాడండి, కృత్రిమత్వానికి అలవాటు పడిపోయాడు. దేవుడిస్తున్న స్వస్థతను మనిషి స్వీకరించే పరిస్థితుల్లో లేకుండా పోయాడండి. ఎంత కేరు తీసుకుంటున్నాడో చూడండి దేవుడు ఈ రోజున. అంతవరకు ఎందుకండి? రోడ్డు పక్కన పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు చూడటానికి అసహ్యంగా ఉంటాయి. ఏంటవి? అలోవేరా. గుర్తొచ్చిందా? ఎంతెంతలా ఉంటుందండి అది, కాండంలాగా. కలబంద, దానికి ముళ్ళుంటాయి. అసలు వాటి జోలికి వెళ్ళవడం కాదు మనం. అందులో ఉన్న ఔషధ గుణాలు లెక్క పెట్టలేనివటండి. ఎన్నో రోగాలను తగ్గించే గుణాలు దానిలో ఉన్నాయంటున్నారు ఈ రోజున. దాని మీద పేటెంట్ హక్కుల్ని అమెరికా తీసుకుంటుందండి. పేటెంట్ హక్కులు అంటే ఇంకెవరో దాన్ని పండించడానికి వీల్లేదు ప్రపంచంలో. వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే దాని నుంచి మందులు తయారు చేసుకుంటారు. ఆలోచించండి ఎంత జాగ్రత్త. ఎవరు చేయగలరు ఈ ప్రిస్క్రిప్షన్ని? ఎవరు ఇవ్వగలరండి ఈ డయాగ్నోస్? ఎవరు చేయగలరు అసలు? దేవుడు తప్ప. ఆయనేనండి మన పాలిట వైద్యుడు, పరమ వైద్యుడు ఆయన, పరలోక వైద్యుడు ఆయన. ఆయన మనకు కావలసినవన్నిటినీ ప్రకృతిలో భద్రపరిచాడు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు గారు వచ్చారు. ఇక యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చండి ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడు. చూడండి ఆయన ద్వారా ఏం జరిగిందో. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఏమన్నా నేను చెప్పేది అందరికీ అర్థమవుతుందా? నా తెలుగు వివరంగా క్లియర్గా ఉందా? వెరీ గుడ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచెను అనే ఒక పదం వేశాడండి అక్కడ. ఆయన వారినందరినీ. మనం అందరం ఇక్కడ ఉన్నాం. అందరికి ఒకే జబ్బు ఉందండి? ఉందా? లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. నాకు ఎన్నో సమస్యలు, మీకు మరికొన్ని సమస్యలు, స్త్రీలకు మరికొన్ని సమస్యలు,
పిల్లలకు మరికొన్ని సమస్యలు, ఇలా ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. కొందరికి మనం ఎప్పటి నుంచో హాస్పిటల్కి వెళ్తున్నాం, కొన్ని తగ్గుతున్నాయి, కొన్ని తగ్గట్లేదు. అవునా? మొండి వ్యాధులు అంటారు. అంత తేలిగ్గా తగ్గండి, సంవత్సరాల తరబడి ఉండే అంతవరకు ఎందుకంటే షుగర్ ఉందండి, తగ్గుతుందా? షుగర్ తగ్గుతుంది, తగ్గట్లేదే. బీపీ తగ్గుతుందా? తగ్గట్లేదే. జీవితాంతం దానితో ఇబ్బంది పడుతూనే ఉన్నాం. యేసుక్రీస్తు గారు అటండి, అయితే ఆయన వారిని అందరినీ, అంటే అన్ని రోగాలునా? అన్ని రోగాలు ఏమండి? రోగాలకి మందులు ఎప్పుడు వచ్చాయి? మందులు ఇప్పుడు కనుక్కున్నారు? షుగర్ వ్యాధికి మందు కొని 50 ఏళ్ళు కూడా అవ్వలేదు. పెన్సిలిన్ కనుక్కొని 50 ఏళ్ళు దాటింది ఈ మధ్యే. మరొక బీపీకి ఏదో కనుక్కొని ఈ మధ్య. క్యాన్సర్కి మందులు ఎప్పుడు వచ్చాయండి? ఈ మధ్య కాలంలోనే. ఒకప్పుడు క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. అలాగే గుండె జబ్బు వస్తే చచ్చిపోవడమే. మందులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఏమండి, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి. నీకు నొప్పి వచ్చిందనుకో, మళ్ళీ గుండె నొప్పి వస్తే దీన్ని 4 కింద పెట్టుకో అన్నాడు. మళ్ళీ కాసేపటికి వచ్చిందనుకో ఇంకొకటి పెట్టుకో అన్నాడు. మళ్ళీ వచ్చిందనుకో మళ్ళీ ఒకటి పెట్టుకో, 4 కింద పెట్టుకుని చప్పరించి ఆ రసాన్ని మింగు. 4ఓసారి వస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి అన్నాడు. అది ఎలాంటి గుండె నొప్పి? ఎంత పెద్ద గుండె నొప్పి అయినా సరే ఆ టాబ్లెట్ 4 కింద పెట్టుకున్న వెంటనే మొట్టమొదట బీపీ డౌన్ అయిపోతుంది. గుండె నొప్పి దేనివల్ల వస్తుందండి? రక్త సరఫరా గుండెలో సక్రమంగా జరగనప్పుడు, అంటే రక్తాన్ని లాక్కోవడంలో కానీ లాక్కున్న రక్తాన్ని పంపడంలో కానీ ఏమాత్రం తేడా జరిగినా గుండె నొప్పి వస్తుంది. అవునా కదా? అవును. ఇప్పుడు ఈ నాళాలు కుచించుకుపోయినా పూడుకుపోయినా సరే రక్త సరఫరా సక్రమంగా జరగదు. ఇంకొకటి ఏంటి? గుండె వేగంగా లాగటం వల్ల కూడా ఆ స్పీడ్కి రక్తం ఒక్కసారిగా గుండెలోకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్పీడ్కి బీపీ పెరగటం వల్ల. ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటేనండి, ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించేస్తుందటండి. ఒక చిన్న ట్యాబ్లెట్, అది తల దగ్గర పెట్టుకు పడుకున్నాడు ఆయనగా. అంటే ఇంత ట్యాబ్లెట్ అంత పని చేసేస్తా, అంటే పోయే ప్రాణం గుండె కొట్టుకోవడాన్ని అది ప్రభావితం చేసేస్తాను. చేస్తున్నాడు. అమ్మ ఎంత ఎదిగిపోయారా అనుకున్నానండి. మరి ఇది ఎప్పుడు వచ్చింది ఈ వైద్యం? ఎప్పుడు వచ్చింది ఈ వైద్యం? ఈ మధ్యే. అంతకుముందు ఎంతమంది అమ్మ నొప్పి వస్తుంది అని పడివా తీసుకెళ్ళలో అయిపోయేవాడు, అసలు ఏంటో తెలియదు విషయం. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో గుండె నొప్పి ఉన్నవాడు లేడా? షుగర్ వ్యాధితో ఉన్నవాడు లేడా? బీపీతో ఉన్నవాడు లేడా? భయంకరమైన క్యాన్సర్తో ఉన్నవాడు లేరా? ఆ రోజున కూడా జబ్బులు ఉన్నాయి. యేసుక్రీస్తు గారు ఏం చేశారట? అందరినీ అన్నాడు. ఏమండి, కుష్టు వ్యాధి అనేది ఒక అంటు రోగం. కుష్ఠవ్యాధి అంటువ్యాధి కదా, అంటువ్యాధి. కాబట్టి ఆ కాలంలో ఊరి బయట పెట్టేవాళ్ళు కుష్టి జబ్బు వచ్చిన వాళ్ళని, మరొకరికి అంటుకుంటుందని. ఈ కుష్టు అనేది క్రమక్రమంగా ఈ అవయవాలను తినేస్తుంటుందండి. పాపం వేళ్ళు, కాళ్ళు వేళ్ళు ఇవన్నీ కూడా తినేస్తుంది, ఆ క్రిమి తినేస్తుంది. కుష్టు వ్యాధికి మందు కనిపెట్టారండి. ఈ మధ్య మనకి ఎక్కడ కుష్టి కనపట్లేదు. నా చిన్నప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తులను చూశాను నేను, నా కళ్ళతో. మీరు ఎవరన్నా చూసారా? ఇప్పుడున్నారా కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు? లేరు. ఏ మందు వచ్చింది, కుష్టి వ్యాధికి మందు వచ్చేసింది. కుష్ట భయపడకండి. అడ్వర్టైజ్మెంట్ రాసి ఉంటుంది కదండి, తెల్లని మచ్చలా, చేతి మీద స్పర్శ లేని తెల్ల మచ్చలా, చింతించవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, ఉచితంగా చికిత్సను పొందండి, కుష్టి వ్యాధిని నయం చేసుకోండి. ఇలాంటి ప్రకటనలు మనం చిన్నప్పుడు చూసాం. ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఈ వ్యాధికి మందు కనుగొన్నారండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం.
మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, పోని కుష్ఠరోగము. 2000 సంవత్సరాల క్రితపు మాట ఇప్పుడు చదువుతున్నది మనం. నిన్నగాక మొన్న జరిగింది కాదు. 2000 సంవత్సరాల క్రితపు మాట. ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి అని పదం వేసాడు చూడండి. కుష్టి వ్యాధిగ్రస్తులను ముట్టుకోరు ఎవరును, మనకు వచ్చేస్తుందని, అంటుకుపోతుందని. వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠు రోగము వానిని విడిచెను. ఎలా జరిగింది? ఎలా జరిగిందండి? అంటే కుష్టు వ్యాధికి మందు ఎక్కడుంది? కుష్టు వ్యాధికి మందు ఎక్కడుంది? ఈ రోజున మందు కనుగొన్నారు. ఎక్కడి నుంచి కనుగొన్నారు? ప్రకృతి నుంచి కనుగొన్నారు. ఇలా యేసుక్రీస్తు గారు ఎన్నో స్వస్థతలు మనం చేయడం చూస్తున్నాం. 4వ అధ్యాయం చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూడండి ఏముందో. ఆయన సమాజ మందిరములలో లోంచి లేచి సీమోను ఇంటిలోకి వెళ్ళను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని, మా అత్తకు జ్వరం వచ్చింది. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగా అది ఆమెను విడిచెను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎవడో తీసుకెళ్ళాడు మనల్ని. మా ఓడికి జ్వరం వచ్చిందండి. జ్వరమా పో అన్నాడు అనుకోండి, పోతుందా? మనకేం కావాలి? టాబ్లెట్స్ కావాలి. మరి క్రీస్తు చెబితే ఎలా వెళ్ళిపోయింది జ్వరం? క్రీస్తు చెబితే ఎలా తగ్గింది కుష్ఠరోగం? ఈ రోజున జ్వరానికి టాబ్లెట్ ప్రకృతిలోంచి కనిపెట్టారు, అవునా కదా? ప్రకృతిలోంచి మందు తీసినప్పుడు మరి క్రీస్తు నోటి మాట ద్వారా ఏ మాత్రం వేయకుండా ఎలా పోయింది? ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పిల్లరా, ప్రకృతి కలిగింది, ప్రకృతి తయారు చేయబడింది. ఎవరి వల్ల అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ఏమంటే అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెబుతున్నది మనం నమ్ముకున్న దేవుని గురించి. ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత ఉన్నతుడు అనేది క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. మొట్టమొదట ఏదో దేవుడు నమ్మేసుకున్నాం, వారానికోసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, ఇంట్లో కొట్టేస్తున్నాం, తెల్లవారుజాములు వేసి భజన అంటే కుదరదు. సమాజానికి అర్థం కావాలి దేవుడు అంటే ఏంటో. మొట్టమొదట క్రైస్తవుడికి అర్థం కావాలి. ఈ క్రైస్తవుడు మిగిలిన సమాజానికి దేవుని గురించి చెప్పగలగాలి. ఏం జరుగుతుంది అక్కడ చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము అనగా ఎవరు? వాక్యము. ఆదికాండం యోహాను సువార్త. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఎవరి వాక్యం? వాక్యం వల్ల ప్రపంచం వచ్చిందట. వాక్యం వల్ల ప్రపంచం వచ్చిందట. ఆది యందు వాక్యం ఉంది. ఈ వాక్యం వల్ల ప్రపంచం వచ్చింది. ఈ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యమే ప్రపంచాన్ని నిర్మించింది. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణిగా యేసుక్రీస్తుగా ఆనాడు ప్రపంచ ప్రజల మధ్య నివసించెను. ఆయన నోటులోంచి వచ్చిన మాట వలన ప్రపంచాలు నిర్మితమయ్యాయి. భూమి కలుగుగాక అన్నాడండి, మొక్కలు కలుగుగాక, జంతువులు కలుగుగాక. ఆయన నోటి మాట వలన నిర్మాణమైనవి అంటున్నాడు. అంటే ఆయన మాటలో ఏముంది? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఉన్న 2వ భాగం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఉన్న 2వ భాగం. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాటలు
ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని క్రీస్తు మాటల్లో ఆత్మ ఉంది, క్రీస్తు మాటల్లో జీవం ఉంది. ఆ జీవమే ప్రకృతిని కలిగించింది. ఇలా ప్రకృతిని కలిగించేటప్పటికీ ఆ ప్రకృతిలో ఔషధ గుణాలన్నీ చోటు చేసుకున్నాయండి. సమస్త మందులు ప్రకృతిలో వచ్చే, ప్రకృతిలో భద్రపరచబడ్డాయి. అంటే ప్రకృతిలోకి ఎవరిలోంచి వచ్చాయి? క్రీస్తులోంచి వచ్చాయి, దేవునిలోంచి వచ్చాయి. ఆ వాక్యమే, ఆ యేసుక్రీస్తే శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మనుష్యుల మధ్య నిలబడ్డాడండి. ఏ నోటి మాటతో ప్రకృతిని కలిగించాడో, ఏ నోటి మాట ద్వారా ఔషధాలు ప్రకృతిలో పెట్టాడో, ఆ వ్యక్తి ప్రజల ముందు నిలబడి కుష్టు వ్యాధి నయమైపోతుంది అనగానే ఆయన నోటిలో ఉన్న ఔషధం ఆ వ్యక్తిలోకి వెళ్ళి ఆ కుష్టును బాగు చేసిందండి. ఆయనలో ఉన్న ఔషధం ప్రకృతిలోకి వచ్చింది. ఆయనలో ఉన్న ఔషధమే ఆ మనిషిలోనికి వెళ్ళి అతనిని బాగు చేసింది. ఆయనలో ఉన్న ఔషధమే పేతురు గారు అత్తేనా, ఆమె జ్వరాన్ని పోగొట్టింది. అంటే ఔషధ లక్షణాలు, మందులు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయండి. కాబట్టి ప్రతి వ్యాధిని క్రీస్తు పోగొట్టాడు. అంటే ప్రతి వ్యాధికి మందు ఎక్కడుంది? లెక్కనే క్రీస్తు మాట వల్ల కలిగిన ప్రకృతిలో ఉంది. అది ఇంకా బయటికి రాకపోవచ్చు కానీ తప్పనిసరిగా ఒక రోజున వీళ్ళు మందు కనిపెడతారు, ఏ జబ్బుకైనా సరే. కారణం, ప్రతి జబ్బుని పోగొట్టగలిగే గుణం ప్రకృతిలో పెట్టేశాడు దేవుడు. అదే మాటతో రోగుల ముందు నిలబడి మాట్లాడాడు, వారిని స్వస్థపరిచాడు. దేవుని పిల్లారా, ఆలోచించండి, దేవుడెంత గొప్పవాడు, దేవుడెంత గొప్పవాడు. తన పిల్లల జాగ్రత్తను గురించి ఎంత ఆలోచిస్తున్నాడండి దేవుడు. గుండె ఆపరేషన్ చేయాలంటేనండి ఈ ముందు ఓపెన్ చేయాలి, ఈ ముందు ఓపెన్ చేయాలండి. ఈ ముందు ఓపెన్ చేయాలి అంటే అక్కడ ఎముక ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇక్కడ ఎముకలు, ఈ మధ్య భాగంలో ఉన్న ఎముకలు, ఈ ఎముక ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? మీకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మనకి ఇక్కడున్న మాంసం అంటే చాలా ఇష్టం. ఏంటిది? నానుబూర. నానుబూర మాంసం తిన్నారా? నానుబూర కొట్టంటాం. ఎముకలు కలిసే చోటుని దేవుడు మెత్తగా చేశాడు. ఇక్కడ మెత్తని పదార్థానికి ఎందుకు ఉంచాడు ఎముకను? అదే కాలు ఎముక చూడండి ఎలా ఉంటుందో. కత్తి తీసుకుని వేసి కొడితే తప్ప కాలు ఎముక పగలదు. గొర్రెదేమిటి, మేకదేమిటి, అవునా? కానీ నానుబారుని అలా కొడితే ఏమిటి, మనం నవిలితేనే నలిగిపోతుందంటే నానుబారు, అవునా కదా? అంటే ఎంత మెత్తగా, ఇక్కడ ఈ ప్లేసులో మెత్తగా ఎందుకు ఉంచవలసి వచ్చింది? ఈడు మామూలుడు కాదు, ఈడు ఎవరో నా కొడుకు, దేవునికి పుట్టిన కొడుకు. వీడు మామూలుడు కాదీడు. వీడు ఓపెన్ చేస్తాడు. వీడు దేనిని? చెస్ట్ను ఓపెన్ చేసి వీడు హార్ట్ సర్జరీ చెయ్యాలి అంటే నేను వీడికి అనుకూలంగా ఇక్కడ మెత్తటి పదార్థంగా ఎముకను ఉంచాలి అనుకున్నాను. అందుకే ఇక్కడ మెత్తగా ఉంటుందండి, మిగిలిన ఎముకలు గట్టిగా ఉంటాయి. స్కాల్ప్ అనేది ఎంత గట్టిగా ఉంటుందండి. ఈ స్కాల్ప్లో కూడా కొన్ని భాగాలు మెత్తటి, మరి ఎంత కఠినమైన ఎముకతో కాకుండా కొన్ని భాగాలు మెత్తగా ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? స్కాల్ప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే ఆపరేషన్ చేయటానికి. ఎంత ఆలోచించాడు చూడండి దేవుడు. వీళ్ళు చేస్తారు ఒక రోజున. నా పిల్లల బుర్ర పెద్దవి, ఎందుకంటే వీళ్ళకి బుర్ర ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ. ఎవరిని? వానిని. పైన చెప్తున్నాడు చూడండి, పై లైను, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మనుష్యుడు.
నీవు మనుషులు జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా చేసితివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. కిరీటం పెట్టాడంటే మన నెత్తి మీద. కారణం మనం ఎవరు? దేవునికి పుట్టిన దేవుని పిల్లలం. మా ఊడు బుర్ర పెద్దదే, నా పోలిక అనుకున్నాడు. దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నా కొడుకు బుర్ర పెద్దది, వీడు ఆపరేషన్లు చేస్తాడు ఒక రోజున అనుకున్నాడు. అనువుగా అన్నిటినీ పెట్టాడు దేవుడు మానవ దేహంలో. ఎంత ఆలోచించాడు చూడండి దేవుడు. దేవుని పిల్లారు, ఇప్పుడు రోగాలను కలిగించే ఒక క్రిమి శరీరంలోనికి ప్రవేశించిందనుకోండి, రోగ నిరోధక వ్యవస్థనంతటినీ కూడా సర్వనాశనం చేసేసి వాడిని చావు వరకు తీసుకెళ్ళిపోతుంది. అవునా? ఇలాగా మనుషులలోనికి ప్రవేశించే క్రిములు, సూక్ష్మ క్రిములు అనేకం ఉంటాయి. ఒక అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ క్రిమి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోదాకిచ్చెను. వాడు ఆ ముక్క, వినాలి శ్రద్ధగా వినాలందరూ, వాడు ఆ ముక్క అలా పుచ్చుకోగానే సాతాను వాడిలో ప్రవేశించెను. మీకు టైఫాయిడ్ వచ్చిందండి అంటాడు. టైఫాయిడ్ అంటే ఒక రకమైన బ్యాక్టీరియా మీ శరీరంలోనికి ప్రవేశించి రోగ నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది అంటాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోదాలోనికి వెళ్ళింది. ఏం వెళ్ళింది? ఒక సూక్ష్మక్రిమి, ఒక వైరస్ వెళ్ళిందండి వాడిలోకి. వెంటనే వాడి మీద ఎఫెక్ట్ పనిచేయడం ప్రారంభమైందండి. వాడికి జ్వరం రాలేదు, వేరే జ్వరం వచ్చింది. ఏమిటది? జబ్బు జ్వరం వచ్చింది. డబ్బు జ్వరం వచ్చిందండి వాడికి. అంటే మనుష్యుల ఆరోగ్యాలను పాడు చేసి, మనుష్యుల శరీరాలను పాడు చేసే వైరస్సే కాదు ఈ ప్రపంచంలో ఉన్నది, మనుషుల ఆత్మలను సహితము సర్వనాశనము చేసి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఈ లోకంలో ఉంది అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉంది. దాన్ని బాగు చేయడానికి వచ్చాను నేను. శరీర రోగాలు తీయడానికి కాదు నేను వచ్చింది. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారండి. మనకు తెలిసిన సందర్భాలు మనం ఎన్నోసార్లు చూసామండి. యేసుక్రీస్తు గారు తెల్లారేటప్పటికి వెతికేస్తున్నారంట, యేసుక్రీస్తు ఎక్కడ దొరకట్లేదు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో మొత్తానికి అరణ్యంలో పట్టుకున్నారండి యేసుక్రీస్తుని. మేము నీ గురించి వెతుకుతున్నాము, తెల్లారేటప్పటికి నువ్వేంటి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు తాయితీగా ఎవరు లేనట్టు? నీ గురించి జనం అందరూ వెతుకుతున్నారు, పద అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా అండి? నేను రాను. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళదాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. ఎందు నిమిత్తము? ఇతర సమీప గ్రామముల్లో స్వస్థతలు చేయు నిమిత్తము కాదు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటన దేనికి? ఆత్మకు పట్టిన రోగం పోవాలి అంటే సువార్త ప్రకటన జరగాలి. ఇందు నిమిత్తమే కదా. అంటే క్రీస్తు వచ్చి స్వస్థత చేయడానికి కదా ఏమండి? స్వస్థపరిచి జబ్బులను పోగొట్టడానికి కదా? చదవండి. నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు అందరూ. చాలా వింతగా చూస్తున్నావే. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఏమంటారండి వాళ్ళు వచ్చి? సీమోను అతనితో, 36వ వచనం, సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుతూ వచ్చి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుతుంటే నువ్వేంటి ఈ పక్కకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు? అందరూ ఎందుకు వెతుకుతున్నారు ఈయన్ని? అందరినీ స్వస్థపరిచెను అని ఉంది కదండి. ఉందా లేదా? ఉంది. మంచి డాక్టర్ దొరికాడు అనుకోండి, హస్తవాసి, నాకు మంచిది డాక్టర్దే. ఎలా ఉంటుందండి హాస్పిటల్? ఫుల్.
చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న మా ఊర్లో రామరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడండి, డాక్టర్ గారు, తెలిసే ఉంటుంది చాలా మందికి. ఈ పెనుమంట్ర, అత్తిలి, తణుకు, భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన బాగా ఫేమస్. తక్కువ రేటుతో మంచి వైద్యాన్ని అందించేవాడు ఆయన. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసారండి ఆయన దగ్గరికి. వచ్చేసేవారు, అర్ధరాత్రులు ఫోన్లు చేసేవారు. బనీన్ వేసుకుని వెళ్తుండేవాడండి మోటార్ సైకిల్ మీద. బనీన్ వేసుకుని పాపం అర్ధరాత్రులు రాత్రులు పగలకుండా అలా వైద్యం చేశాడు. చాలా కాలం ఉన్నాడు, చచ్చిపోయాడు మరి తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఒక కొత్త వైద్యుడు దొరికాడు. ఇప్పుడు జనమందరూ రోగాలు తీయించుకోవడానికి వెతుకుతున్నారు. ఏమంటాడంటే శిష్యులు వచ్చి ఏమంటారు, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పగా, పదండి అనలేదు, పదండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనలేదు. నేను ఇతర సమీప గ్రామంలో, ఈ గ్రామంలోకి నేను రాను, ఇతర సమీప గ్రామంలో ప్రకటించినట్లు వెళుతాము రండి. ఇందు నిమిత్తమే కదా. అంటే ఎందు నిమిత్తము? ప్రకటించు నిమిత్తము. ఏ ప్రకటన? సువార్త ప్రకటన. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. క్రీస్తు వచ్చింది ఆత్మకు పట్టిన రోగాలను విడిపించటానికి. అందుకే మహానుభావుడి తర్వాత మాటలు ఎలా ఉన్నాయంటే, మొదటి యోహాను 5వ అధ్యాయము, 18వ వచనం చూడండి. 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడు. జాగ్రత్త చెప్తున్నానండి దేవుడు. వైరస్ నుంచి జాగ్రత్త, ఆత్మ రోగానికి స్వస్థతను, వైద్యాన్ని సూచిస్తున్నారు యేసుక్రీస్తు గారు. ఏమంటున్నారు అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు ఎన్నడును పాపము చెయ్యడు. పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. ఏమంటే, ఏదైనా ఒక జబ్బు రాకముందు మనం తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాం, జబ్బులు అనేవి సోకకుండా. దేవుని మూలముగా పుట్టినవాడన్నాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు, అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాడు వాడు. కనుక అసలు దుష్టుడు వానిని ముట్టడు, అంటే వైరస్ వాడిలోనికి ప్రవేశించదు అంటున్నాడు. ఆత్మ రోగానికి మందు వేస్తున్నాడు దేవుడు. ఆత్మకు రోగం పట్టకుండా చూసుకోవాలి అంటున్నాడు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు గారి దగ్గర నుంచి నేర్చుకోవలసింది వైద్యం అండి ఈ రోజుల్లోనూ. అది శరీర వైద్యం కాదండి. శరీర వైద్యం కాదు నేర్చుకోవాల్సింది, ఆత్మ వైద్యాన్ని నేర్చుకోవాలి. ఆత్మ రోగుల రోగాల్ని తీయటానికి వచ్చిన ఆత్మ వైద్యుడాయన. కానీ ఈ రోజున యేసుక్రీస్తు గారిని ఎలా చూస్తున్నారంటే అంటేనండి, వీళ్ళందరూ కూడా శరీర రోగాలు తీసే ఒక సాధారణ వైద్యుడిగా చూస్తున్నారండి. కంపు కొడుతున్న దరిద్రుడు ఎక్కడున్నాడండి? అవునా? అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంటే ఎంత భయంకరమైన వాసన. కురుపుల దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, మనకు తెలుసు కదండి. రసిని అంటే ఆ కుళ్ళిపోయిన ఆ ప్రాంతం నుంచి వచ్చే వాసన చాలా దుర్వాసన. అది కుక్కలు ఈగలు చేరుతూ ఉంటాయండి ఆ వాసనకి, కుళ్ళు వాసనకి. అలాంటి భయంకరమైన జబ్బులతో, శారీరక జబ్బులతో బాధపడ్డాడు దరిద్రుడు. మరి ధనవంతుడు ఏ జబ్బుతో బాధపడ్డాడు? ధనార్జన అనే ఆత్మ సంబంధమైన రోగముతో వాడు బాధపడ్డాడు. ఒకడు శరీర సంబంధమైన రోగంతో బాధపడి చనిపోయిన వాడు దేవుని కొరకు బ్రతికి, ఒకడు ఆత్మ సంబంధమైన రోగంతో డబ్బు సంపాదనలో బ్రతికి దేవుణ్ణి పట్టించుకోకుండా చనిపోయిన వాడు. ఇద్దరు చనిపోయిన వాళ్ళే. ధనవంతుడు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు, దరిద్రుడు కురుపులతో ఉన్నవాడైనా సరే, అంటే శరీరం ఎలా ఉన్నా సరే దేవుడి దగ్గరకు వెళ్ళే మార్గంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనకు ఒకటి అర్థమవుతుంది, మనం ఎంత శరీర ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా చనిపోయే నాటికి ఈ శరీరం అంతా ముక్కలుగా విడిపోయినా సరే దేవుడు పరలోకానికి రావద్దు అని మాత్రం అన్నాడు. అదే పాపాలతో చచ్చామా, ఆత్మ సంబంధమైన రోగాలతో చనిపోయామా, పరలోకం మాత్రం వెళ్ళవండి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. అందుకే యేసుక్రీస్తు గారు అటు శరీర రోగాలని ఇటు ఆత్మ రోగాలని కూడా ఒకేసారి తీసేసిన సందర్భాలు మనకి
పైనుంచి కిందకి దింపుతారు చూసారా ఒక రోగిని, ఆ సందర్భంలో కనపడుతుంది. చూడండి అది ఒకసారి ఎక్కడుందో. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, చాలా మంది కూడి ఉన్నందున ఆ రోగంతో ఉన్నవాడిని తీసుకుని క్రీస్తు దగ్గరకు వెళ్ళలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇల్లు ఎక్కేసారండి. పేషెంట్ను తీసుకుని ఇల్లు ఎక్కేసి ఇంటి కప్పు విప్పేసి పేషెంట్ని మంచంతో సహా అలా కిందకి దింపారండి యేసుక్రీస్తు గారి ముందుకి. యేసువారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఏం చెప్తున్నారండి యేసుక్రీస్తు గారు? నీ పాపములు, పాపం అంటే ఆత్మకు పట్టిన రోగమే పాపం అంటే. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకు నీళ్ళు అన్నాడండి. ఆశ్చర్యపోయే ప్రజలు, ఇతనెవరో పాపాలు క్షమించడానికి? దేవుని పిల్లారా, అంటే క్రీస్తు వచ్చింది మనుషులకు పట్టిన ఆత్మరోగాలు తీయటానికి, కానీ ఈ రోజున క్రీస్తును వాడుకుంటున్నది శరీర రోగాలు తీస్తాడు అని. ఆలోచించండి. ఆత్మరోగాలను తీయటానికే దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నీకు కావలసిన సమస్త వైద్యాలు, ఔషధాలన్నీ కూడా ప్రకృతిలో భద్రపరిచాడు. దాని నుంచి తీసుకుని నీకు వచ్చిన జబ్బుని నువ్వు నయం చేసుకో. పెన్సిలిన్ ఉంది, అందరికీ పడుతుందండి? అందరికీ పడుతుందా? పడదండి. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కడి ఆత్మ రోగానికి పడే మందు ఏమిటో తెలుసా అండి? ప్రతి ఒక్కడికి సరిపడే మందు ఏమిటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అనగా ప్రతి ఆత్మ సంబంధమైన రోగము నుండి మనలను పవిత్రులుగా, స్వస్థులుగా, ఆరోగ్యవంతులుగా చేయును అంటున్నాడు. ఒకడికి ఒక మందు పడకపోవచ్చు, మరొకటి పడకపోవచ్చు. ఒకడికి ఫాస్ఫరస్ పడదు, ఒకడికి పెన్సిలిన్ పడదు, ఒకడికి నియామైసిన్ పడదు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరి రోగానికి అవసరమైన చికిత్స, ఆత్మ రోగానికి అవసరమైన చికిత్స క్రీస్తు రక్తం అండి. ఈ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి మనలో ఉన్న ఆత్మ రోగాలను పోగొట్టుకోవాలి. ధనాపేక్ష, కామమా, మత్సరమా, జారత్వమా, వ్యభిచారమా, దొంగతనాల, మోసమా, కపటమా, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటల, దుర్మార్గమా, నరహంతకులమా, ఏ లక్షణమైనా సరే, మనల్ని తప్పుదారి పట్టించే ఏ రోగాన్ని నుంచైనా సరే మనలను కాపాడే ఏకైక మందు క్రీస్తు రక్తము. ఆ వైద్యం చేయడానికి మనకు వచ్చినవాడండి యేసుక్రీస్తు. ఆ వైద్యం చేయడానికి వచ్చినవాడు. కాబట్టి శరీరానికి జబ్బులు వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళమనుకోకండి. మన జబ్బు పరలోకానికి ఆటంకం కాదు. పరమ వైద్యుడు మనకు చేస్తున్న వైద్యం మన ఆత్మకు. కాబట్టి మీ ఆత్మను స్వస్థపరచుకునే ప్రయత్నం చేయండి దేవుని మాటల ద్వారా. ఆత్మ రోగాలతో ఉండకండి. శరీర రోగాలు ఉన్నా ఏం పర్వాలేదు, ఆత్మ రోగులుగా మాత్రం ఉండకండి. తప్పులు మనలో ఉంచుకోవద్దు. పాపాల నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఏం చెప్తున్నాడు? 1 యోహాను, ఇందాక మనం చూసింది 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. నేటి వైద్యులు నయం చెయ్యలేని రోగాలే ఆత్మ రోగాలు. కేవలం క్రీస్తు రక్తం మాత్రమే బాగు చేయగలిగే రోగాలండి ఆత్మ రోగాలు. వాటిని వాక్య ప్రకటన ద్వారా మనం నయం చేస్తూ వెళ్ళాలి అండి. ఒకడికొక జబ్బు వచ్చింది, అది అతనిలో ఉన్న అసూయ. మరొకడికి మరొక జబ్బు వచ్చింది, అది వాళ్ళలో ఉన్న కుళ్ళు. మరొకడికి మరొక జబ్బు వచ్చింది, అది వాడిలో పెచ్చు మీరిపోతున్న జారత్వం.
మరొకడికి మరొక జబ్బు వచ్చింది, ఎదుటివాడిని చంపాలనే ఆలోచన, మరొకడికి కోపం. ఇలా ప్రపంచం అంతా ప్రతి మనిషి రకరకాలైన జబ్బులతో కుళ్ళిపోతున్నాడండి. ఇవి బయటకు కనిపించే జబ్బులు కావు, హృదయానికి ఆత్మకు పట్టేసిన జబ్బులండి ఇవన్నీ. వీటికి మందు వెయ్యాలి అంటే ఆ మందు కేవలం దేవుని మాటలలో మాత్రమే ఉన్నది, దేవుని మాటలలో. అందుకే ప్రతి మనిషికి దేవుని మాటను అందించాలి. వాడిలో ఉన్న జబ్బులు, ఆత్మ సంబంధమైన జబ్బులు కడగాలి అంటే వాడు బాప్తిస్మం తీసుకోవాలి, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఏమండి, ఈ వైద్యాన్ని ఎవడైనా చేస్తున్నాడండి? మనకి ఈ వైద్యం జరుగుతుందా అండి ఎక్కడైనా? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి కదా, ఈ రోగాలను ఎవరైనా తీయగలుగుతున్నారా? ఏమండి, ఇన్ని రోగాలకి ఈ హాస్పిటల్లో, ఎన్నో హాస్పిటల్స్ ఈ దేశంలో, భారతదేశంలో అడుగడుగునా హాస్పిటల్సే. శరీర రోగాలను తీస్తున్నారు, ఆత్మ రోగులను తీసేసి వైద్యశాలలు ఎక్కడున్నాయి చెప్పండి? మనిషి స్వభావాన్ని, మనిషి ఆలోచనను మార్చి దేవుని లోనికి తీసుకురాగలిగే ఆత్మ వైద్యశాలలు ఎక్కడున్నాయి చెప్పండి? లేవండి. ఆత్మ వైద్యులు ఎవరూ లేరు. మనం కావాలి. ఆత్మకు వైద్యం మనం చెయ్యాలి, ఆత్మ రోగాలకి వైద్యులుగా మనం మారాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి శరీర రోగాలు, శరీర జబ్బుల గురించి పట్టించుకోకండి, అవి పరలోకానికి ఆటంకం కావు. ఎంత లోతుగా దేవుడు మన గురించి ఆలోచించాడు. పరమ వైద్యుడు మనకు చేస్తున్న చికిత్స అండి ఇది. పరమ వైద్యుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన పిల్లలైన మనకు చేస్తున్న వైద్యం. ఈ వైద్యశాస్త్ర పితామహుడు ఎవడైనా చెప్పాడా అండి? ఏమండి, వైద్యశాస్త్ర పితామహుడు, లేకపోతే ఈనాటి ఆధునిక శాస్త్రంలో ఉన్న ఈ శాస్త్రవేత్తలు ఎవరైనా సరే ఎయిడ్స్ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి ఏం చెప్పారండి? ఎయిడ్స్ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి ఏం చెప్పారండి? కండోమ్ వాడండి. కండోమ్ అంటే నువ్వు కానీ పర్వాలేదు, కానీ జాగ్రత్త పడు. అది పద్ధతేనా అండి అసలు? అది ఏమండి, అది అసలు పద్ధతేనా? అది పరమ వైద్యుడు చేస్తున్న వైద్యం చూడండి ఎలా ఉందో. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనం చేస్తాడు. దేహము అంటే శరీరము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలుంది. హత్య చేశావా? ఎదటోడు చచ్చాడు. దొంగతనం చేశావా? ఎదటోడు సొమ్మైపోయింది. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? దానికి వైద్యం. మీకు జారత్వం చేయాలనిపిస్తుందా? వ్యభిచారం చేయాలనిపిస్తుందా? మోసం చేయాలనిపిస్తుందా? మత్సరం మీలో కుళ్ళు పుట్టుకొస్తుందా? అసూయ పుట్టుకొస్తుందా? ద్వేషం పుట్టుకొస్తుందా మనుషుల మీద? ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి ఆ ఆత్మను నువ్వు స్వీకరించి మొదట అంటున్నాడండి. అంటే అనగా దేవుడు చెప్పే ఆత్మ సంబంధమైన వైద్యాన్ని నీలోకి తీసుకో. క్రీస్తు మాటలను నీ హృదయంలో ఉంచుకో. ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించు. అప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. నీలో ఉన్న ఆత్మ రోగాలన్నీ పోతాయి అంటున్నాడు. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
15-16 నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా మందు వేస్తున్నాడు. చూడండి, ఆత్మ రోగాలకి మందు వేస్తున్నాడు దేవుడు. ప్రతి పాపము దేన్ని ప్రేరేపిస్తుందంటే హృదయాన్ని ప్రేరేపిస్తుంది. ఈ హృదయానికి కనుక మందు వేయగలిగితే, వాక్యాన్ని మందుగా వేయగలిగితే ఆత్మ రోగాలు అనేవి మనకు అంటుకోవు అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువుగా క్రీస్తుని మన హృదయంలోనికి తీసుకున్న రోజున మన ఆత్మ రోగాలన్నీ పోతాయండి. ఈ వైద్యం ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రపంచానికి మనమే చేయాలి. ఇది సువార్త ప్రకటనతో ముడిపడి ఉందండి. మనం వాక్యం చెప్పిన రోజున అనేకులు మారతారు, పద్ధతులు మార్చుకుంటారు, అలవాట్లు మార్చుకుంటారు, తప్పులు సరిచేసుకుంటారు, దేవునిలోనికి వస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు. వాళ్ళు కూడా లోకంలోనికి వెళ్ళి దేవుని వైద్యులుగా, పరమ వైద్యం చేసేవాళ్ళుగా, పరలోకము నుంచి వచ్చిన వైద్యాన్ని చేసేవాళ్ళుగా లోకంలో స్థిరపడతారు. దేవుడు ఆనందపడతాడు. కాబట్టి పరమ వైద్యుడు మనకు చేస్తున్న వైద్యాన్ని మీరు స్వీకరించండి, మీ మనస్సులను మార్చుకోండి. ప్రపంచానికి వైద్యం చేయవలసింది మనమేనండి. ఆత్మరోగాలతో కుళ్ళిపోతున్న ఈ ప్రపంచానికి వైద్యం చేసి మార్చవలసింది మనమే. మీరే ఆ వైద్యులు కావాలి. మీరే ఆ వైద్యులు కావాలండి. ఈ వైద్యం ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. ఇంట్లో అర్ధరాత్రులు కూడా వైద్యాలు చేసేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్యన. ఆడవాళ్ళు డాక్టర్లు అయిపోయారు, డాక్టర్లు పనులు చేస్తున్నారు. మన సుజాత ఉంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మొబైల్లో వాక్యం చెప్తుందండి. ఎంతోమంది మారిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తెలుసా? మరి మీరు చేస్తున్నారా ఆ వైద్యం? మీరు మారుతున్నారా డాక్టర్లుగా? మారాలి. మనం వైద్యులుగా మారాలి. అనేక మందిని వైద్యులుగా తయారు చేసి అనేకులకు పట్టిన రోగాలను వదలగొట్టాలి. అప్పుడు ఇస్తాడండి దేవుడు మనకు నోబెల్ బహుమతి. ఏంటి గాడిదగుడ్డు నోబెల్ బహుమతి, సమున్నతమైన అవార్డులు దేవుడు మనకు ప్రసారం చేస్తాడు. మీరందరూ ఆ వైద్యులుగా మారాలి, పరమ వైద్యుని పిల్లలుగా మారాలి అని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి.